రకాల ఆలోచనలు అందులో మళ్ళీ మన తెలంగాణ ప్రముఖులు తెలంగాణ పెద్దవాళ్ళ పేర్లు పెట్టుకొని ఆ విశ్వవిద్యాలయాలకు కూడా గౌరవించిన ఘనత మనది. హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ నారాయణరావు గారి పేరు పెట్టుకున్నాం. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టుకున్నాం. హార్టికల్చర్ యూనివర్సిటీకి పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకున్నాం. వెటర్నరీ యూనివర్సిటీకి బ్రహ్మాండంగా పివి నరసింహారావు గారి పేరు పెట్టుకున్నాం. ఆ రకంగా మరి ఎంతోమంది పెద్దలను తెలంగాణ ప్రముఖులను కూడా స్మరించుకుంటూ గౌరవించుకుంటూ వారి కాంట్రిబ్యూషన్ కూడా మన వచ్చే తరం పిల్లలకు కూడా తెలవాలన్న ఉద్దేశంతో విద్యను ఆ రకంగా ప్రాథమిక విద్య నుంచి మరి ఉన్నత విద్య దాకా అన్ని రంగాలలో కూడా మంచిగా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. మొత్తం రాష్ట్రంలో 26,000 పైచిలకు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 3 దశల్లో వాటిని అభివృద్ధి చేయాలి. డిజిటల్ విద్యతో సహా మరి ప్రపంచంలో ఎక్కడ మంచి పాఠాలు చెప్పే అధ్యాపకులున్నా వారి పాఠాలు మన పిల్లలకు అందాలన్న ఉద్దేశంతో 7,400 కోట్ల రూపాయలతో మన ఊరు మన బడి మన బస్తీ మన బడి అనే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టినాం. మనం ఒక దశ పూర్తి చేసినాం. ఈ లోపలనే ప్రభుత్వం మారింది. మీ అందరితో నా ప్రార్థన ఏంటి అంటే, ఇవాళ ఉన్నది ఒక డిజిటల్ యుగంలో మనందరం కూడా ఉన్నాం. ఇవాళ ఏం జరుగుతూ ఉంది అంటే, మీకు తెలుసు ఒక నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వచ్చే పరిస్థితి ఉన్నది. చాలా విచిత్రం అనిపిస్తుంది కొన్ని చూస్తుంటే. నిన్ననే ఊరిచ్చి అదే సినిమా ఉంటుంది, మీరు చూసి ఉంటారు. మరి చూసినో లేదా మీరు చిన్నపిల్లలు చూసినో లేదా, కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు అహనా పెళ్ళంటాను ఒక సినిమా వచ్చిండే. అది ఇప్పుడు కూడా ఉంటుంది, ఆ యూట్యూబ్లో ఆన్లైన్ ఉంటుంది, మీరు చూడొచ్చు. అందులో వాడు చాలా పీసీ రోడ్ ఉంటాడు. ఆ కోట శ్రీనివాసరావు క్యారెక్టరు చాలా పీసీలో ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు మా ఇంటికి రా నేను చికెన్ పెడతా అంటాడు. పోతారు వాడవడి ఇప్పుడు ఉంటారు కదా దోస్తులు అంటప్పుడు ఇక పోతారు. పోతే ఏం చేస్తాడు ఎరికేనా, ఆడ కింద కూర్చోబెట్టి అన్నం పెట్టి అన్నంలో పచ్చడి వేసి ముంగట కోడిని ఎలాడదీస్తాడు. కోడిని ఎలాడదీసి చూసుకుంటా తిను అంటాడు. ఇదే చికెన్ అంటాడు. సేమ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళ వ్యవహారం కూడా అట్లే ఉన్నది. మొదలు ఏం చెప్పిర్రు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి తీర్థం. 6 అయినా సరే, భూమి ఆకాశం ఒకటైనా సరే, ఇటు ఉదయించే సూర్యుడు అటు ఉదయించినా సరే చేసి చూపెడతా అని చెప్పి గంభీరమైన డైలాగులు. సినిమాలలో పాత ఎన్టీఆర్ కూడా కొట్టపోతుండే, అసలు డైలాగులు కొట్టి అసలు ఇది చేస్తాం అది చేస్తాం పొడి చేస్తాం మేము లేస్తే మనుషులమే కాదు అని అటు డైలాగులు దంచి 420 హామీలు 420 హామీలు ఇచ్చి గెలిచి అధికారంలోకి వచ్చింది. వచ్చినాక ఇప్పుడు ఇది 14వ నెలనో 15వ నెలనో నడుస్తుంది. ఇప్పుడు సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు. అబద్ధాలు చెప్తే కూడా మరి ఎవరో చిన్న సోషల్ మీడియాలో పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తనో ఐటీ సెల్లో పనిచేసే ఒక పిల్లగాడో పిల్లనో అబద్ధం చెప్పినట్టే అర్థం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు వింటే నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. ముఖ్యమంత్రి గారు నిన్న కొడంగల్లో స్పీచ్ ఇస్తున్నారు. మేము ఇవాళ ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నాడు. నేనేం చేస్తున్నాడు అని నేను అనుకుంటే, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకం అట. అంటే ఇదివరకు ఎవడు రేషన్ కార్డులు ఇయ్యలే, నువ్వు కొత్త చరిత్రకు నేనే శ్రీకారం చుట్టిన, రేషన్ కార్డు అనే కాన్సెప్టే నేనే కనిపెట్టిన అన్నట్టు చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా అని అబద్ధం. ఇంకా గౌరవం ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న చెప్తారు, ఎక్కడో మాట్లాడిన ఆయన కూడా, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే టీఆర్ఎస్ ప్రభుత్వం అని బట్టి విక్రమార్క చెప్తాడు. ఇగో ఎన్ని జూట మాటలు ఉంటాయంటే వీళ్ళే, ఇగో నేను చూపెడతాను మీకు. ఇది ఒక్కసారి మీరు చూడుతాం, ఇది పట్టుకురా, నువ్వు పట్టుకోండి నేను పట్టుకుంటా, 2 నువ్వే పట్టుకుంటే ఇట్లా. ఇగో ఇది బట్టి విక్రమార్క గారు స్వయంగా మధిర నియోజకవర్గంలో 2000 ఆయన ట్వీట్ డేట్ చూడేది 2021 జూలై 26 రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో. ఏదో ఆయన సొంత నియోజకవర్గంలో బట్టి విక్రమార్క గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆనాడు లింగాల కమలరాజు గారు ఇద్దరు కలిసి రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఇది. అంటే అబద్ధాలు ఎట్లా చెప్తారంటే ఒక ఇంత అన్యాయం. ఇది జూలై 2021 జూలై 26 నాడు దిగిన ఫోటో. రేషన్ కార్డు ఇచ్చుకుంటాం. 1-2 కాదు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇచ్చింది 6,50,000 రేషన్ కార్డు. కానీ మనం దాని ఏదో చారిత్రాత్మక కార్యక్రమం మనం అనుకోలేదు. ఇది రొటీన్ కార్యక్రమం కదా, పేదవాళ్ళకు సంబంధించిన కార్యక్రమం కదా, మీ సేవల దరఖాస్తు పెట్టుకుంటే ఆటోమేటిక్ వచ్చేదే కదా, ఇందులో ఏం పెద్ద ముచ్చట్టున్నది అని చెప్పి మనం రేవంత్ రెడ్డి గారి లెక్క ప్రభుత్వ పైసలు దండగా పెట్టి పెద్ద సభలు పెట్టి నేను కొత్త చరిత్ర సృష్టిస్తున్నా అని చెప్పి మనం డైలాగులు కొట్టలే, సన్నాయి నొక్కులు నొక్కలే, అబద్ధాలు ప్రచారం చేయలే. కానీ చేయకుండానే
6,50,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. కానీ ఇక్కడ కూర్చున్న మా తమ్ముళ్ళకు కూడా చాలామందికి విషయం తెలియదు. కాంగ్రెస్ వాడు ఒక్క కార్డు ఇవ్వలే మీరు అనే వరకు మనం కూడా ఇవ్వలేదేమో మనకు తెలియదు కదా అని మనం అనుకున్నాం. అందుకే ఇవాళ వాస్తవం ఏంటి అంటే గోబెల్స్ వారసులు కాంగ్రెస్ వాళ్ళు గోబెల్స్ వారసులు వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చారు. ఒకటి కాదు రెండు కాదు. ఈ పుస్తకం మీ అందరికి నేను పంపిస్తా. 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు మొత్తం ఇలా ఏమేమి నరికింది యాదుకుందా మీకు? డిక్లరేషన్లు అన్నారు. డిక్లరేషన్ అనేది చాలా పెద్ద మాట ఇంగ్లీష్లో. డిక్లరేషన్ అంటే చరిత్రలో చాలా చాలా చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు గతంలో పెద్దలు మహానుభావులు వాళ్ళు డిక్లరేషన్లు ఇద్దరు. కానీ కాంగ్రెస్ వాళ్ళ డిక్లరేషన్లుగా నాలుగే గీసి పారేసుకుంటుంది కూడా వానికిరాని డిక్లరేషన్లు ఒకటి కాదు ఎన్నో చేసింది. రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు వచ్చి వరంగల్లో చేసింది. ఎస్సీ డిక్లరేషన్ అని చెప్పి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారు. బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు వచ్చి వారు. యువజన డిక్లరేషన్ విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి హైదరాబాద్లో ప్రియాంక గాంధీ గారు. ఇట్లా ఇక్కడున్న వాళ్ళని మార్కెట్లో నమ్ముతలేరు, వీళ్ళని నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి వాళ్ళని ఒక్కొక్కరిని ముంగటపెట్టి మేము ఒక మాట చెప్పినామంటే శివగామి లెక్క మా మాటనే శిలాశాసనం అని చెప్పి డైలాగులు కొట్టి డిక్లరేషన్ల పేరిట ఉదరగొట్టింది. డిక్లరేషన్లు అంటే కూడా ఎవరు నమ్మతలేడని చెప్పి ఇంకో దుకాణం చేసారు. బాండ్ పేపర్లు ఉంటాయి కదా, బాండ్ పేపర్లు మనం రిజిస్ట్రేషన్లు సేల్ డీడ్లు అవి రాసుకుంటాం కదా, అటువంటి బాండ్ పేపర్లు పట్టుకున్నారు. పట్టుకొని బాండ్ పేపర్ల మీద అఫిడవిట్లు తయారు చేశారు. అఫిడవిట్లు తయారు చేసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ రాసి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఆ అఫిడవిట్ మళ్ళీ దేవుని కాడ పెట్టి దేవుళ్ళ ముంగట పెట్టి దండం పెట్టి దేవుని మీద ప్రమాణం చేస్తున్నామని చెప్పి ఆ డ్రామా చేసిండ్రు. ఆ తర్వాత ఇంటింటికి గ్యారంటీ కార్డులు అని చెప్పి గ్యారంటీ కార్డులు వంచిండ్రు. మేనిఫెస్టో అభయహస్తం అనే మేనిఫెస్టోను ఒక 420 వాగ్దానాలు ఇచ్చి అవన్నీ కూడా ఇంటింటికి ప్రతి మనిషికి చేరేటట్టు విస్తృతంగా జోసెఫ్ గోబెల్స్కి వారసుల మాదిరిగా విస్తృతంగా అబద్ధాలు ప్రచారం చేసిండ్రు. అందుకే నేను చెప్పిన నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. మీకు యాదుకుండాలి, రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు హైదరాబాద్, అశోక్ నగర్ వేయండు, ఆడ ఛాయ్ తాగిండు, ఛాయ్ హోటల్ కాడ ఛాయ్ తాగి అక్కడ తయారవుతున్న గ్రూప్స్కి తయారవుతున్న పిల్లలందరినీ పిలుచుకొని కేసీఆర్ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇయ్యలే, భారతదేశంలో అత్యధికంగా ఉద్యోగాలు పిఎస్సి ద్వారా ఇతరత్ర కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చినా ఇయ్యలే, ఏం జరగలే అని చెప్పి దుష్ప్రచారం చేసి మేము వస్తున్నాం, మీరు 2 ఉద్యోగాలు ఉడగొట్టుండి, కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం 2 ఉద్యోగాలు మీరు ఉడగొట్టండి, 2 లక్షల ఉద్యోగాలు నేను ఇప్పిస్తా మొదటి సంవత్సరంలో అని రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్లో వచ్చి ఇక్కడ పిల్లలకు వాగ్దానం చేయడం జరిగింది. మరి ఇలా 14-15 నెలలు అయిపోయింది. 100 రోజులు అన్నారు. 100 రోజులు కాదు, సరిగ్గా జూన్ 30 తారీఖు నాడు 420 రోజులు నిండుతుంది. 420 జూన్ కాదు జనవరి 30 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ వాగ్దానాలు మోసపు వాగ్దానాలు ఇచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి సరిగ్గా 420 దిన్ అవుతున్నది. అందుకే నేను మా విద్యార్థి విభాగం తమ్ముళ్లను నేను కోరుతా ఉన్నా, మా తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ గారిని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా పార్టీ నాయకత్వాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా నేను పిలుపునిస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. జనవరి 30 తారీఖు మహాత్మా గాంధీ ఆనాడు చంపబడ్డ రోజు, హత్య చేయబడ్డ రోజు, దివంగతుడైన రోజు మహాత్మా గాంధీ గారు. అట్లాంటి రోజు బాపును దలుచుకుంటూ కాంగ్రెస్ మోసాన్ని యాద్ చేస్తూ ఒరిజినల్ గాంధీ మహాత్మా గాంధీ, ఒరిజినల్ గాంధీ ఈ డూప్లికేట్ గాంధీలు ఎవరైతున్నారో వాళ్ళకు బుద్ధి తెచ్చేటట్టు ఒక అద్భుతమైన ప్రోగ్రాం తీసుకుందాం. 420 హామీ, 420 వాదే, 420 దిన్. ఏం సాధించింది కాంగ్రెస్ ఈ 420 రోజుల్లో అని ప్రజలకు గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ గారి దగ్గరికి మనందరం పోదాం. పోయి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇస్తూ, బాబు మీరు కళలకు వచ్చి రాహుల్ గాంధీ కళలకు, సోనియా గాంధీ కళలకు, ప్రియాంక గాంధీ కళలకు వచ్చి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటట్టు ఆదేశించండి అంటూ మరి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బాపు బొమ్మ ఉంటుందో, ఎక్కడెక్కడ మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుందో ఆడ పోదాం. ఈ కార్యక్రమాన్ని విద్యార్థి విభాగమే మీరే లీడ్ తీసుకోవాలి. 420 वादे, 420 झूठे वादे और 420 दिन
మనం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా మీకు చెప్తా ఉన్నా, బాధాకరమైన సందర్భం. మనం మీరు చూసింటారు, ఆదిలాబాద్లో నిజామాబాద్లో మనం ఒక కమిటీని పెద్దలు రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఇవాళ రైతు ఆత్మహత్యలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, ఎందుకు జరుగుతున్నాయి, మళ్ళొక్కసారి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులు పిట్టలు చచ్చిపోయినట్టు ఎందుకు చచ్చిపోతున్నారు, ఎండ్రిన్ డబ్బా తీసుకొని పోయి అక్కడ బ్యాంకులో ఆదిలాబాద్లో ఒక రైతు పోయిండు, తిరిగి బేజారైండు, బ్యాంక్ చుట్టూ తిరిగి బేజారైండు, బేజారైపోయి